తెలంగాణ ప్రభుత్వం 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 3 విడతల్లో 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశారు. మొత్తం 18,000 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు. అయితే అర్హతలు ఉన్న కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు. రేషన్ కార్డులు లేకపోవడం, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో పేర్లు, నంబర్లు తప్పుగా ఉండటం వంటి కారణాలతో కొందరు రైతులకు మాఫీ వర్తించలేదు. దీంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన వ్యవసాయ అధికారులు వారి వివరాలు సేకరించారు. తాజాగా ఆయా రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీపి కబురు చెప్పారు. వివిధ కారణాలతో తెలంగాణ వ్యాప్తంగా 3 లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ జరగలేదని అన్నారు. ఆయా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ఏడాది పాలన పురస్కరించుకుని ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈ నెల 30న పాములూరులో రైతు పండుగ కార్యక్రమం జరపనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమం వేదికగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో బుధవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తమది రైతు పాక్ష ప్రభుత్వమని, అన్నదాతల సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు. తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 47,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ బడ్జెట్లో రుణమాఫీకి 18,000 కోట్లు, రైతు బంధుకు 7,600 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. అర్హతలు ఉన్న కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదని, వ్యవసాయ శాఖ అధికారులు గత 3 నెలలుగా అటువంటి రైతుల వివరాలు సేకరించినట్లు చెప్పారు. వారి తప్పులు సరిచేసి ఖాతాల్లో డబ్బుల జమకు సిద్ధమైనట్లు వెల్లడించారు. ఈ నెల 30న ఆయా రైతులందరికీ రుణమాఫీ జరుగుతుందన్నారు. రైతు భరోసా పథకంపైన కీలక అప్డేట్ ఇచ్చారు మంత్రి తుమ్మల. రుణమాఫీ పూర్తి కాగానే త్వరలోని రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ పథకం కింద ఎకరాకు 15,000 పంట పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు.